యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్లో ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ప్రపంచం చాలా స్పీడ్గా ముందుకెళ్ళిపోతుంది. హైలీ కాంపిటేటివ్ వరల్డ్ అని చెప్పొచ్చు. ఈ హైపర్ కాంపిటీషన్ వరల్డ్లో ఏం జరుగుతుందో తెలుసా? ఓవర్ వర్క్ గ్లోరిఫై అయిపోతుంది. అంటే మనం చేసేది హార్డ్ వర్క్ దాటిపోతుంది అనమాట. ఓవర్ వర్క్ అయిపోతుంది. అందరికి తెలుసు ఏ కంపెనీ అయినా ప్రాఫిట్, ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ, డెడ్ లైన్స్ ఇవన్నీ చూస్తుంది. సరే ఇవన్నీ చూస్తుంది. అయితే ఓవరాల్గా మెంటల్ హెల్త్ అనేది పట్టించుకుంటున్నామా? ఈ మధ్య చాలా సర్వేలు వచ్చాయి. జపాన్లో 2023 సంవత్సరంలో యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో 2900 మంది సూసైడ్ చేసుకున్నారంట లాస్ట్ ఇయర్ 2023. జపాన్ భాషలో జాపనీస్ లాంగ్వేజ్లో కరోషి అని ఒక పదం ఉంది. ఓవర్ వర్క్ వల్ల, ఎక్సెసివ్ వర్క్ వల్ల స్ట్రెయిన్ అవ్వటం అనమాట. దీన్నే కరోషి అంటారు. భారతదేశంలో 2022లో ఒక డేటా ప్రకారం దాదాపు 11,486 మంది సూసైడ్ చేసుకున్నారు. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? మనం ఓవర్ వర్క్ని గ్లోరిఫై చేస్తూ 15 గంటలు 20 గంటలు పని రోజు చేస్తూ ఉంటే మెంటల్ హెల్త్, పర్సనల్ వెల్బీయింగ్ ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. దాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అంతేకాదు చాలా కంపెనీస్ కాస్ట్ కటింగ్, ఎఫిషియన్సీ పెంచుకోవటం, ఖర్చు తగ్గించుకోవటం, ప్రొడక్టివిటీ పెంచుకోవటం వీటన్నిటి కోసం చాలా ప్రెషర్ పెడుతుంది ఎంప్లాయీస్ పైన. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు? 15 గంటలు పని చేస్తున్నారా? 20 గంటలు పని చేస్తున్నారా? నేను రాత్రి 2 దాకా పనిచేశాను, 3 దాకా పనిచేశాను, 4 దాకా చేశాను ఇది చెప్పటం గ్లోరిఫై అయిపోయిందనమాట. ఎక్సెసివ్ ఓవర్ వర్క్, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, కొన్నిసార్లు సూసైడల్ టెండెన్సీస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. రీసెంట్గా ఈ రోగం భారతదేశానికి కూడా వచ్చింది. ఇంతకుముందు ఎక్కువగా జపాన్లో ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలకి ఇది అంటుకుంటుంది. భారతదేశంలో కూడా స్టార్ట్ అయిందనమాట. ముఖ్యంగా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి మ్యాక్స్ వెబర్ అని చెప్పి ఒక ఫేమస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి థింకర్ ఉన్నారు. ఆయన ఒక ఇన్ఫ్లుయెన్షియల్ వర్క్ ఉంది, ద ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే బుక్లో ఆయన హార్డ్ వర్క్ అనేది ఒక గొప్ప మారల్ వర్చ్యూ అని చెప్పి లింక్ చేశారు. అదే కాదు, సక్సెస్, డిలిజెన్స్ అనేది ప్రొఫెషనల్ కేపబిలిటీయే కాదు, అవి మారల్ వర్త్ కూడా ఇస్తాయి మనిషికి అని చెప్పి. అంటే ఇక్కడ నీ యొక్క విజయం, విచక్షణ ఇవి కేవలం నీ ప్రొఫెషనల్ కేపబిలిటీ మాత్రమే కాదు, వీటి వల్ల నీకు మారల్ వర్త్ కూడా పెరుగుద్దని చెప్పారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇంక్లూడింగ్ ఇండియాలో తీసుకుంటే టెక్ ఇండస్ట్రీస్, ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్, రకరకాల సాఫ్ట్వేర్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ వీటన్నిటిలో ఏమవుతుందంటే 15 గంటలు పనిచేసావా, 20 గంటలు పనిచేసావా అనేది ఓవర్ వర్క్ అనేది విపరీతంగా గ్లోరిఫై అయిపోతుంది అనమాట. అండ్ ఓవర్ వర్క్ అనేది న్యూ నార్మల్ అయిపోయింది. ఇంతకుముందు రోజుకి 8 గంటలు పనిచేసావా, 10 గంటలు పనిచేసావా, మాక్సిమం 12 గంటలు పనిచేసావా, ఇప్పుడు రోజుకి 15 గంటలు పనిచేసావా, 20 గంటలు పనిచేసావా, ఇది న్యూ నార్మల్ అనమాట. అంటే అసలు వారం రోజులు రోజుకి పొద్దున్న 7 నుంచి నైట్ 12 వరకు పనిచేస్తే అది గొప్పతనం అయిపోతుంది చాలా మంది ఎంప్లాయర్స్కి. ఇది ఆర్గనైజేషనల్ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఎక్కడైతే ఆర్గనైజేషనల్ గ్రోత్ గురించి ఆలోచిస్తారో నిజంగా అనుకుంటారు అసలు ఎక్కువ పని చేయని వాళ్ళు మన దగ్గర ఉండరు అని చెప్పి. అయితే ఎక్కువ అవర్స్ పని చేయటం, డెడ్ లైన్స్ మీట్ అవటం వల్ల క్వాలిటేటివ్ అవుట్పుట్స్ వస్తున్నాయి అంటే అది కూడా ఒక డౌటే. క్వాలిటీ ఆఫ్ వర్క్ ముఖ్యమా, ఎక్కువ అవర్స్ కూర్చోవడం, డెడ్ లైన్స్ మీట్ అవడం ముఖ్యమా? ఇది పెద్ద క్వశ్చన్. ద హ్యాపీయర్ ద ఎంప్లాయీస్ ఆర్, ద మోర్ ప్రొడక్టివ్ దే ఆర్. ఎంత ఎక్కువ సంతోషంగా ఉంటే అంత ఎక్కువ కొత్త ఐడియాస్ వస్తాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే ఇన్నోవేటివ్గా థింక్ చేయగలరంట. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ క్యాపిటల్ అసెట్, ఈవెన్ టార్గెట్స్ మాత్రమే కాదు, ఎప్పుడైతే ఆ కోర్ అసెట్ మనం మిస్ అయ్యామో, హ్యూమన్ క్యాపిటల్ క్వాలిటీ కోల్పోయామో అప్పుడు ఇబ్బంది పడతాం. అందుకని వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవడం, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ తీసుకోవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మెంటల్ హెల్త్ అనేది ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేయాలంటే మనల్ని మనం ఎక్కువ స్ట్రెస్, ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా ఉండి చేస్తే కనుక లాంగివిటీ చాలా ఉంటుంది అనమాట. దీనికోసం మనకి సోషల్ రిలేషన్స్ బాగుండాలి, అండ్ కష్టం అయితే ఇబ్బంది అయితే ఏదైనా ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఓవరాల్ హోలిస్టిక్ వెల్బీయింగ్ మీద ఫోకస్ పెట్టి అప్పుడు వర్క్ చేస్తే అద్భుతంగా మనం వర్క్ అనేది సస్టైనబుల్గా జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఇది రియలైజ్ అవుతున్నాయి. ముఖ్యంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవడం వల్ల ఎక్కువ ఓవర్ ప్రొఫెషనలిజం, ఓవర్ వర్క్, హార్డ్ వర్క్ని మించి ఓవర్ వర్క్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి అనమాట. సో ఎప్పుడైనా స్మార్ట్గా వర్క్ చేయాలి, క్వాలిటీగా వర్క్ చేయాలి, సింపుల్గా వర్క్ చేయాలి.
వర్క్ చేస్తూ పీస్ఫుల్గా వర్క్ చేయాలి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు. అప్పుడే మనం ఎక్కడైనా ముందుకెళ్ళగలం.